హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ సుబ్రహ్మణ్యం. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ జరిగిన ఎలక్షన్స్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, అట్లనే టీచర్స్ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ 2 స్థానాలు కూడా సాధించడం జరిగింది. మరి దీని అంతటికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ బండి సంజయ్ గారు. నిజంగా తను శపథం చేసిండ్రు ఏంటంటే బీజేపీకి 2 సీట్లు అక్కడ నేను 100% తెప్పిస్తా, అట్లనే కాంగ్రెస్ కు 1 సీట్ రానియకుండా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని 100% గా మంచి మెజారిటీతో ఆ 2 సీట్లు కూడా అసలు ఎవరు కూడా ఊహించలేదు. అక్కడ ఈ పలానా ఈ 2 క్యాండిడేట్స్ కి సీట్లు ఇచ్చినప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా వీళ్ళందరూ ఆ సీట్లు రావని చెప్పి అనుకున్నారు. కానీ బండి సంజయ్ గారు ఫస్ట్ నుంచి కూడా అక్కడ క్యాంపెయిన్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా తన ఇన్వాల్వ్మెంట్ అయ్యి యూత్ అందరినీ కూడా తన స్పీచ్ల ద్వారా అందరినీ ఆకర్షించుకొని 2 సీట్లను కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అసలు చాలా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బీజేపీ తెలంగాణలో ఇంకా స్ట్రాంగ్ గా కావాలి, ఇంకా చాలా సీట్లు కావాలి అంటే బండి సంజయ్ కి పగ్గాలు ఇస్తే గాని ఇక్కడ బీజేపీ తెలంగాణలో స్థిరపడడానికి చాలా మంచి అవకాశం ఉంటది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీజేపీ తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత అన్నోడు కన్నా బీజేపీ బండి సంజయ్ కి ముందు, బండి సంజయ్ తర్వాత ఎలా ఉంది అనేది చూసుకుంటే అర్థమవుతుంది జనాలకు. ఎందుకంటే మనం అప్పట్లో కూడా అంటే బీజేపీలో మీరు ఏ నాయకులైనా చూసుకోండి, వాళ్ళు ఇచ్చే స్పీచ్లు కానివ్వండి, వాటన్నిటి మనం కంపేర్ చేసుకుంటే బండి సంజయ్ గారితో తను ఇచ్చే స్పీచ్లకు యూత్ కానివ్వండి ఎవరైనా కూడా ఇట్టే ఫిదా అయిపోతారు. సో మనం కొన్ని వీడియోస్ కూడా ఒకప్పుడు బాగా వైరల్ అయినాయి. మోదీ మన తెలంగాణకు వచ్చినప్పుడు కూడా సభలు నిర్వహించినప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు అంటే జనాలను కూడా అంత ప్రభావం చేసింది. ఏంటంటే దేవుడన్నా నా మోదీ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్లాంటివి ఎవరు కూడా ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా డైరెక్ట్ గా అనేయడం, ఎవరికి కూడా భయపడేది ఉండదు. ఏదన్నా తప్పు జరిగిందంటే తప్పు ఉందని చెప్తారు. ఇంకోటి ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్ ఏదైతే ఉందో తెలంగాణలో బీజేపీ తన పగ్గాలు వెయ్యాలి అంటే బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎవరికో, సో ఇప్పుడు బీజేపీకి ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తా అని చెప్పి మరి టాక్స్ నడుస్తాయి. మరి నిజంగానే ఆ నాయకుడికి అధ్యక్ష పదవి వస్తే తను గత ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు కానివ్వండి, తను చేసిన అరాచకాలు, అక్రమాలు మరి వాటన్నిటిని ఎదుర్కోగలడా? బీఆర్ఎస్ వాళ్ళందరూ, బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది ఇక మీ ఊహకే వదిలేస్తుంది. జనాలు కూడా ఆలోచించాలి. బీజేపీలకు ఫస్ట్ నుంచి బీజేపీలకు ఏ నాయకులు ఉన్నారు, వాళ్ళ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు ఏందనేది ఆలోచించుకొని ఈ అధ్యక్ష పదవి అనేది ఇవ్వాలి. ఎవరు పార్టీకి ఎంత కష్టపడుతున్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ కానివ్వండి, అట్లనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానివ్వండి, బండి సంజయ్ తప్ప ఇంకా వేరే ఏ నాయకులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాలేదు దీంట్లో నిజంగానే ఇక్కడ ఈ 2 సీట్లు రాకపోతే ఎంత ప్రెజర్ చేసేది బండి సంజయ్ గారి పైన మీరే ఆలోచించండి. నిజంగా అప్పుడు బండి సంజయ్ వల్లనే ఈ 2 సీట్లు రాలే అని చెప్పి మొత్తం పుకారు ఇట్లా పార్టీలో అంతా అందరికి ఆగమాగం చేసి పడేసేది. మరి ఇప్పుడు 2 సీట్లు వచ్చినాయి. అసలు రావు అనుకున్న 2 సీట్లు కూడా బండి సంజయ్ వల్ల వచ్చినాయి. మరి ఆలోచించుకోవాలి నిజంగా ఎవరి వల్ల పార్టీ అంత ముందుకు పోతుంది ఏందనేది కూడా జనాలు ఆలోచించుకోవాలి. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, సెంట్రల్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా బండి సంజయ్ గారు పార్టీ కోసం అట్లనే జనాల కోసం పనిచేసే మనిషి, ఆలోచించుకోవాలి. ఇప్పుడు దానిపైన మనకు నేటి దాత్రిలో బండి సంజయ్ గారి పైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా వచ్చింది. బండి బలం కమలం విజయం, బండితోనే కమల వికాసం, బీజేపీని గెలిపించి చూపిస్తా అన్నాడు, కాంగ్రెస్ ను ఓడించి చూపించాడు, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో వేసేసాడు. నిజంగా అసలు టీచర్స్ ఎమ్మెల్సీ అనేది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని అడ్డదారులుగా అందరూ ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా చేసినా కూడా అసలు వాటన్నిటిని ఇట్లా క్లీన్ స్వీప్ చేసి పడేసాడు బండి సంజయ్ గారు. నిజంగా తనకున్న టీం కూడా అంత మంచిది. తను ఇచ్చే స్పీచెస్ వారని ఏదైనా కూడా మాట్లాడేదాన్ని బట్టి ఉంటది, వాళ్ళ వ్యవహార శైలి దాన్ని బట్టి కూడా అన్ని కూడా ఉంటది. మరి ఇంతగానం సాధించిందంటే మరి బీజేపీ ఆలోచించుకోవాలి. వేరే ఎవరికో అధ్యక్ష పదవి ఇచ్చుడు కన్నా ఎవరికి ఇస్తే కరెక్ట్ ఉంటది, పార్టీ ఎట్లా నడుస్తుంది ఏందనేది కూడా ఆలోచించుకోవాలి. ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీకి బలం పెంచడానికి సంకేతం, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారథ్యానికి సంకేతం, మంత్రిగా ఉన్న జనంలో ఉండడమే సంజయ్ కు ఇష్టం, బీజేపీ పార్టీ బలోపేతమే బండి లక్ష్యం, బండికే మళ్ళీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష, బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా. నిజంగా ఇతర పార్టీల నుంచి ఏంటంటే వీళ్ళందరూ జంపింగ్ నాయకుల కన్నా ఎవరైతే పార్టీని పట్టుకొని ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి.
ఎందుకంటే మీరు ఇప్పుడు పగ్గాలు ఇచ్చినాక వాళ్ళకి మళ్ళీ పార్టీలో ఏదో చేయలే, వాళ్ళ బిజినెస్ లకు ఏదో ప్రాబ్లం అయింది అని చెప్పి వాళ్ళు మళ్ళీ వేరే పార్టీకి పోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ బండి సంజయ్ గారు అట్లా కాదు. ఇప్పుడున్న నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చినాక ఇప్పుడు వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఈ 2 సీట్లు నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఎప్పుడైనా కూడా ఈ ఎమ్మెల్సీ కానివ్వండి, ఇంకా మనం చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా అధికార పార్టీకే చాలా వరకు కొంచెం పాజిటివ్ గా ఉంటది. అంత టైట్ సిచ్యువేషన్ లో కూడా 2 సీట్లు, మళ్ళీ ఒకటి కూడా కాదు, ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా అసలు నిజంగా అది ఏమైతుందో, తలకిందులు అవుతుందా ఏందా అనేది తెలిసి అంత అయోమయంలో ఉండే అందరు. అయినా కూడా 2 సీట్లు ఇట్లా క్లీన్ స్వీప్ చేసి పడేసిండు బీజేపీది. బండితోనే కమలనాథుల్లో ఊపు, బండితోనే భవిష్యత్తు బీజేపీ గెలుపు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. నిజంగా చెప్తున్నా ఏంటంటే నిజంగా ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే సాక్ష్యాలుగా తీసుకోండి. బండి సంజయ్ గారు ఎంత కష్టపడ్డారో, అటు సెంట్రల్ లో చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చుకుంటూ ఇన్ని నియోజకవర్గాలలో 2 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్స్ ని కవర్ చేసుకుంటూ, టీచర్స్ ని కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా చేశారనేది చూసుకోండి. తెలంగాణలో ఎప్పుడు లేనంత గ్రాఫ్ పెంచింది బండి సంజయ్. బండి మాటల్లోనే యువత బీజేపీ వైపు చూపు, జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే, అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశవాదం. నిజంగా అదే అంటున్నా కదా, ఏంటంటే అభ్యర్థులను సెలెక్ట్ చేసినప్పుడు కూడా అరే వీళ్ళు అసలు పార్టీలోనే లేకుండా, అంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో పార్టీలోకి వచ్చి పార్టీ సీట్లు తీసుకొని నిజంగా అరే మరి బీజేపీకి ఏమన్నా అవుతుందా, మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది, మరి ఎట్లా గెలుస్తారా లేరా, మరి పార్టీ డ్యామేజ్ అవుతుందా అని చాలా అనుమానం ఉండే. అసలు బీజేపీ గెలుస్తుందని కూడా ఎవ్వరు అనుకోలేదు. మనం చూసుకున్న 2 ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కూడా అసలు నాయకులలో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి చాలా నిరాశ పడ్డారు అప్పుడు. కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నమ్మి ఇద్దరికి అవకాశం ఇచ్చినప్పుడు పార్టీలో కూడా నాయకులు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత బండి సంజయ్ గారు తీసుకున్నారు, నిరూపించి 2 సీట్లు కొట్టి చూపించిండ్రు. మరి పార్టీ కూడా ముందుకు వెళ్ళాలంటే ఇట్లాంటి నాయకులే కదా కావాల్సింది. యువత కూడా అదే ఆలోచిస్తున్నారు. నామినేషన్ల తర్వాత కూడా బీజేపీ నాయకులలో నెలకొన్న అనుమానం, పట్టువదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం, అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బీజేపీ ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఈ 2 సీట్లు వచ్చిన వెంటనే అక్కడున్న నాయకులు అందరికి కూడా, కార్యకర్తలందరికి కూడా ఇట్లా ఊపు వచ్చేసింది ఒకటేసారి. ఇక వచ్చే ఎలక్షన్స్ లా మరి బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంటుందా, కాంగ్రెస్ బీజేపీకి ఉంటుందా అనేది చూడాలి. కానీ బీజేపీ మాత్రం 100% టఫ్ ఫైట్ ఇస్తుంది. నిజంగా బండి సంజయ్ గారికి పగ్గాలు ఇస్తే గనక 100% బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. తెలంగాణ బీజేపీ నాయకులు, శ్రేణులు బండి సంజయ్ ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ఓర్వడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బీజేపీకి చెల్లింది. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే సహజంగా రాజకీయ పార్టీలు జోకింగ్ చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్ అని చెప్పక తప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్ ఎమ్మెల్సీలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్ అంటేనే ఒక సాహసం, ఒక ధైర్యం. నిజంగా అదే అంటున్నా కదా, గత ప్రభుత్వంలో మనం చూసుకున్న ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇంత డీప్ గా పంపించి వీళ్ళందరినీ కూడా చేయమని కూడా చెప్పలేదు. బండి సంజయ్ గారికి నిజంగా అంత ధైర్యం, అంత పట్టుదల ఉంది కాబట్టి ఆ 2 సీట్లు వచ్చినాయి. అదే నిజంగా బండి సంజయ్ కాకుండా ఇంకా వేరే ఎవరినైనా పెడితే నిజంగా అసలు సీట్ కూడా రాకపోతుండే, వచ్చే 2 సీట్లు కూడా రాకపోతుండే. వాళ్ళు ఎంతసేపు ఆడ పైసలు సంపాదించుకుందామా క్యాండిడేట్స్ దగ్గర నుంచి, ఇంత జోబులు వేసుకున్నామా పోదామా అని చెప్పి ఆలోచిస్తారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ దెబ్బతిన్నది కూడా అందుకే. క్యాండిడేట్ ఎంత కష్టపడినా కూడా ఆ నాయకులు వాళ్ళకి కరెక్ట్ గా లేకపోవడం వల్ల అక్కడ దెబ్బతిన్నది కాంగ్రెస్. మరి ఇక్కడ వీళ్ళకున్న నాయకుడు అలా లేడు. అంటే బీజేపీలో ఎంత గట్టిగా బండి సంజయ్ గారు ఉన్నారో ఆలోచించుకోండి. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది? నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసే వారికి సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాల్లో తన మార్క్ రాజకీయాన్ని చూపించి విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్ తోనే తెలంగాణలో, బండితోనే కమల వికాసం అని మరోసారి రుజువైంది. ఎవరు అవునన్నా కాదన్నా బండి సంజయ్ తోనే బీజేపీ పార్టీ బలపడేది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.
గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడనే అదే అంటున్నా కదా, బండి సంజయ్ కి ముందు బీజేపీ పార్టీ ఎలా ఉండే, బండి సంజయ్ గారు వచ్చినాక పార్టీ ఎలా ఉండేది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. గతంలో తెలంగాణలో బీజేపీ ప్రభావం లేదని కాదు, ఆ ఊపును తెచ్చి దాన్ని కొనసాగించడం బండి సంజయ్ వల్లనే సాధ్యమైంది. సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీజేపీలో జిహెచ్ఎంసీలో మనం చూసుకున్నట్లయితే 10 సీట్లు కూడా దాటింది ఎప్పుడు కూడా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బండి సంజయ్ గారు వచ్చినాక బీజేపీలో అసలు జిహెచ్ఎంసీలో కూడా ఒక ఊపు ఊపింది. బీజేపీ ఇప్పటికీ కూడా మంచి ఫైట్ ఇస్తుందనే చెప్పాలి. అది బండి సంజయ్ గారు వచ్చినాకనే అవుతుంది. జిహెచ్ఎంసీలో కూడా మనం చూసుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో కూడా చాలా సీట్లు వచ్చినాయి. మరి అట్లా అనుకుంటే అవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. సింపుల్ గా ఏదో కొన్ని కారణాలు చెప్పి కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఎవరో బయట వాళ్ళు అందరూ పార్టీలకు వచ్చి పార్టీ సీనియర్లకు ఏవో అబద్ధాలు చెప్పి మంచిగా నడుస్తున్న పార్టీని నాశనం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చి సీట్ల కోసం వాళ్ళు చూస్తున్నారు. కానీ మరి పార్టీ ఏమైతుంది, పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని చూసుకుంటలేదు. ఎంతసేపు వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆస్తులు మంచిగా కాపాడుకోవాలని చెప్పి చూస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏమైతుందంటే పార్టీకి స్థిరపడి ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరినీ లాస్ అయిపోతుంది పార్టీ. కానీ బండి సంజయ్ గారు అట్లా చేసిరని చెప్పి పార్టీలకు వెళ్ళి కూడా పోతలేరు, పార్టీని పట్టుకొనే ఉన్నారు. అందుకనే పార్టీని పట్టుకొని ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం కదా, 2 సీట్లు ఎంత కష్టమైనా కూడా రావనుకున్న సీట్లను కూడా గెలిపించి చూపించిండు. ఇట్లాంటి నాయకులు కావాలి బీజేపీకి. గత ఎన్నికలు కూడా చూసుకుంటే బండి సంజయ్ గారికి అప్పుడే అధ్యక్ష పదవి ఇచ్చుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చేది కాదు, బీజేపీకి మంచి మెజారిటీ వచ్చేది, సీట్లు వచ్చేది. బీఆర్ఎస్ కు 39 సీట్లు కూడా వచ్చేది కాదు. బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి ఉన్నప్పుడు కూడా అసలు ఒక ఊపి పడేసాడు బీజేపీని. ఎవ్వరు కూడా అసలు ఇట్లా కదలలేకపోయినారు, ఏ పార్టీ వాళ్ళు కూడా. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బండి సంజయ్ కి పగ్గాలు ఇవ్వండి అని చెప్పి కూడా చూస్తున్నారు. మరి వాటికి కూడా త్వరలో మంచి రోజులు వస్తాయి, వాటికి కూడా మనకు సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఇప్పుడు గెలిచిన 2 సీట్ల ద్వారా బీజేపీ ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కూడా ఎవరు ఆపడం ఇక వాళ్ళ తరం కాదు. ఇప్పుడు ఎవరు ఎన్ని అక్రమాలు చేసినా వెనకాల వచ్చి ఎన్ని పుల్లలు పెడదాం అనుకున్నా కూడా ఎవరి వల్ల కాదు. అర్థమైపోతుంది జనాలకు ఎవరు ఏం చేస్తున్నారు ఏందనేది. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీ చిన్న చిన్న పట్టణాలకే పరిమితం అయ్యేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఊరికి ఏడ చూసినా కూడా ఊర్ల వాడలల్లా బీజేపీ జెండా, కాషాయపు జెండా, ప్రతి ఒక్కరికి కూడా ఆ భావం అనేది వచ్చేసింది. యువత కూడా యావత్ భారతదేశపు మొత్తం యువత కూడా నరేంద్ర మోదీ, అమిత్ షాల జపం వీళ్ళందరూ పట్టుకొని కూర్చున్నారు. ఇంకా ఆదిత్యనాథ్ యోగి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు బీజేపీలో. వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే పనుల వల్ల జనాలందరూ కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే జనాలందరూ కూడా బీజేపీకి టర్న్ అయిపోతున్నారు. తెలంగాణలో అట్లనే భారతదేశంలో కూడా మనం చూస్తానే ఉన్నాం, బీజేపీ గ్రాఫ్ పెరుగుతానే ఉన్నది. తెలంగాణలో కూడా ఇంతగానం గ్రాఫ్ పెరిగిందంటే అదంతా బండి సంజయ్ వల్లనే. అదంతా ఎవరి వల్ల జరిగిందంటే ఏకైక పర్సన్ బండి సంజయ్ గారు అనే చెప్పాలి. బండి మాటలతోనే యువత బీజేపీ వైపు చూస్తున్నారు, జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచన చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి, ఆ జెండాలు పోయి అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బీజేపీ శ్రేణిలో నిరాశవాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బీజేపీ నాయకులలో అనుమానం అలాగే ఉండేది. అదే అంటున్నా కదా, వీళ్లకు నామినేషన్ అంటే క్యాండిడేట్స్ ని అలాట్ చేసినప్పటికీ దానికంటే ముందే అంటే పలానా వాళ్లకు ఈ సీట్లు వస్తున్నాయి అన్నప్పుడు కూడా చాలా మంది భయపడ్డారు. మరి వాటన్నిటిని కూడా ఇప్పుడు వచ్చిన సమాధానాలతో వాళ్ళందరి నోట్లు కూడా చల్లబడ్డాయి. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఒక రకమైన బలం, ఒక రకమైన నమ్మకం వచ్చింది బండి సంజయ్ వల్ల. పట్టువదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ కంగు తిన్నది. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేరింది. ఈ ఎమ్మెల్సీల ఎన్నికల విజయంలో మిగతా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు అయితే బండి సంజయ్ గారు ఒక ఎత్తు. బీజేపీ నాయకులు, ఎంపీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే నిజంగా బండి సంజయ్ గారు ఒక ఎత్తు. అంతగానం నిజంగా కష్టపడ్డారు ఈ 2 సీట్ల కోసం. తను చేసిన శపథం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి. లేకుంటే ఈ 2 సీట్లు కనుక రాకుంటే నిజంగా పార్టీలో ఉన్న ఈ నాయకులు ఎవరైతే ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి బండి సంజయ్ వల్లనే ఈ 2 సీట్లు రాలేదు అంటే బండి సంజయ్ కి ఆ పవర్ అనేది ఇంకా లేదని చెప్పి టార్గెట్ చేసి ఉండేవాళ్ళు. అయినా కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని తెలిసినా కూడా తను పరిలో దిగి ఈ 2 క్యాండిడేట్స్ ని గెలిపించారంటే మీరే ఆలోచించుకోండి. బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ను ఓడించి చూపించాడు. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో వేసేశాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీకి బలం
పెరిగించడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారథ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్న జనంలో ఉండడమే సంజయ్ కు ఇష్టం. జనం సమస్యలు పరిష్కరించడమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళు గతంలో కంటికి కనిపించేవారు కాదు. అధికార కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చేవాళ్ళు కాదు. కానీ బండి సంజయ్ అలా కాదు. సికింద్రాబాద్ లో మనం చూసినట్లయితే సికింద్రాబాద్ లో గుడి విషయం కానివ్వండి, అట్లనే అశోక్ నగర్ లో గ్రూప్ అభ్యర్థుల నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళందరినీ పరామర్శించి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు బండి సంజయ్ గారు. ఎక్కడ కూడా నాకేం అవసరం లే అని చెప్పి ఎక్కడ కూడా తను బ్యాక్ స్టెప్ వేయలేదు. ఒక బీజేపీ సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లయింది. ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ఊపిరి పోసినట్లయింది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ ధైర్యంతోనే వీళ్ళు ఇప్పటి నుంచెల్లే వచ్చే ఎన్నికలకు కూడా రెడీ అయ్యారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. దాంతో బండి సంజయ్ పై బీజేపీ నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లయింది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా. ఇది 100%. నేననే కాదు, బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కాగా బలంగా విశ్వసనీయిస్తున్నారు. కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తుంది. ఈసారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్ కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏమాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. అధ్యక్ష పదవి ఇవ్వాలంటే బండి సంజయ్ గారికి నిజంగా మంత్రి పదవి అడ్డం ఏమీ కాదు. నిజంగా అలా అడ్డం ఉంది అనుకుంటే ఇక్కడ దాకా వచ్చి 2 క్యాండిడేట్స్ ని కూడా గెలిపించేది కూడా కాదు. మరి అక్కడ మంత్రి పదవిని చూసుకుంటూ ఇక్కడ వచ్చి ఈ 2 సీట్లు కూడా గెలిపించారంటే తను ఎంత మల్టీ టాలెంటెడ్, ఎంత మల్టీ టాస్కింగ్ అర్థం చేసుకోండి. కానీ నిజంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బండి సంజయ్ గారి నాయకత్వం నిజంగా తెలంగాణలో వస్తే 100% బీజేపీ అయితే వచ్చే ఎన్నికలు 100% గా ప్రభుత్వం ఫామ్ చేసేటట్టే ఉంటది. ఇది ఇప్పుడు నేను చెప్తుందే కాదు, ఇప్పుడు ఈ 2 సీట్ల వల్ల పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా ఆ నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం దిగిపోక ముందే పార్టీ కూడా ఒక ఆలోచన చేసి వెంటనే ఈ అధ్యక్ష పదవి ఇంకా బీజేపీ ఎలా ఎదగాలి ఏందనే దానిపైన జర దృష్టి పెడితే పార్టీకి చాలా బాగుంటది. కార్యకర్తలు కూడా సంతోషంగా ఉంటారు. నాయకులు కూడా వచ్చే ఎన్నికలకు ఎలా అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఆలోచిస్తారు.